జై గురుదత్త. శిష్యగణాలతో కొన్ని వందల మంది వెంటరాగా శంకరులు రామేశ్వర యాత్రకు బయలుదేరారు. రామేశ్వర యాత్ర అనున్నది దిగ్విజయాలలో వరభాగము మాత్రమే. ఉత్తర భారతాన్ని అంతా పర్యటించి తన యొక్క ప్రస్థానత్రయ భాష్య విశేషాలతో అచటి పండితులను, భక్తులను, సాధువులను, సత్పురుషులను అందరినీ అద్వైత సిద్ధాంత అనుయాయులుగా శంకరులు తీర్చిదిద్దారు. కానీ దక్షిణ భారతంలో అనేక మంది వారు చేయు పూజా విధానమే గొప్పదని నమ్ముతున్నారు. వైదిక మతంలో కొన్ని వందల దేవతలు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఉపాసన చేస్తూ ఉంటారు. ఇతర దేవతల కంటే తమ దేవుడే గొప్పవాడు అనే భావనలో ఉంటారు. పూజా విధానంలో ఆవేశం తోడు అయితే తమ దేవతలను మెప్పించటానికి అనేక దురాచారాలను కూడా చేసేవారు. కొంతమంది జంతువులను బలి ఇచ్చేవారు. మరికొంతమంది మద్యము, మాంసము నైవేద్యంగా సమర్పించేవారు. పెద్ద పెద్ద హోమగుండాలను ఏర్పాటు చేసి మూగజీవాలను ఆహుతిగా ఇచ్చేవారు. మరికొంతమంది విశృంఖల శృంగారాన్ని కూడా దేవతలకు సమర్పించేవారు. ఈ విధంగా పూజా విధానంలో సాత్విక ఆచారాలు తగ్గిపోయాయి, తామస లక్షణాలు పెరిగిపోయాయి. మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాలి. శ్రీ శంకరులు ఆయా మతస్థులతో వాదించి వారిని ఓడించారు అంటే ఆయా దేవతల పూజలను నిషేధించారు అని అనుకోకూడదు. వారి యొక్క పూజా విధానాన్ని, ఉపాసనా మార్గాన్ని మాత్రమే తిరస్కరించారని గ్రహించాలి. వారిలో గల మూఢాచారాలను, హింసా ప్రవృత్తిని, తామస గుణాలను మాత్రమే తిరస్కరించారు. అందులకై అద్వైత మతమనే వజ్రాయుధాన్ని స్వీకరించారని తెలుసుకోవాలి. శాక్తేయులు అమ్మవారిని, గాణపతులు గణపతిని, వైష్ణవులు శ్రీ మహావిష్ణువును, వీరశైవులు పరమశివుణ్ణి పూజిస్తున్నారు. కొంతమంది ఆయా దేవతల యొక్క అంశరూపాలను మరొక దేవత యొక్క పేరుతో పూజిస్తున్నారు. వారి యొక్క పూజలలోని దురాచారాలను, వారు పూజించే విధానము, అందులోని దోషాలను వారికి తెలియజేసేవారు. వీరందరకు ఇతర దేవతల కంటే మా దేవుడే గొప్ప అనుకునేవారు. అట్టి వారినందరినీ వేదము ప్రమాణముగా, దేవతా స్వరూపాన్ని ప్రామాణికంగా వారికి తెలియచేయుటయే శాస్త్రవాదము. అంటే ఉన్న దైవం ఒక్కటే, దానికే బ్రహ్మమని పేరు. బ్రహ్మము అనగా జ్ఞానము, అదే వేదం. వేదానికి జ్ఞానమని పేరు. జ్ఞానమునకు ఆకారం ఉండదు కదా, అందువలననే బ్రహ్మము కూడా నిరాకారం, నిర్గుణం. అట్టి జ్ఞానస్వరూపము ఎవరిని ఆశ్రయించి ఉంటుందో అదే వారి యొక్క ఆకారం. ఈ విధంగా జ్ఞానమే ఆయా దేవతల యొక్క రూపాలను, పేర్లను ధరించింది. ఉన్నది జ్ఞానం ఒక్కటే, అదే అనేక రూపాలు పొందింది. ఇందులో తక్కువ ఎక్కువ అనే భేదం లేదు. ఇది తెలియచేయుటయే అద్వైత సిద్ధాంతం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని రామేశ్వర యాత్రలో శంకరులు చేసిన వాద ప్రతివాదనలను యథావకాశంగా సూక్ష్మంగా తెలుసుకుందాం. శంకరులు ఆయా దేవతల యొక్క పూజాదులను నిషేధించారు అని ఎంత మాత్రము అనుకోకూడదు. శంకరుల యొక్క యాత్రలో అనేక మంది ఇతర మతస్థులు తారసపడ్డారు. వారందరినీ తన యొక్క వాదనా బలంతో జయించి, వారిని ఒప్పించి పాదాక్రాంతులను చేసుకొని వారికి సత్యమును తెలియజేసి పంచాయతన పూజా విధానాన్ని శంకరులు బోధించారు. శంకరాచార్యుల వారు తమ ప్రదేశానికి వచ్చుచున్నారని అక్కడ గల శాక్తేయులకు తెలిసింది. వారందరూ ఒక్కమారుగా శంకరుని సమీపించారు. వారికి శంకరులపై నమ్మకం లేదు, గౌరవము లేదు, భక్తిభావన అసలే లేదు. శక్తిని ఉపాసించు వారిని శాక్తేయులు అంటారు. ఇందులో వామాచారులు, దక్షిణాచారులు అని రెండు తెగలవారున్నారు. శంకరులు వామాచారమును మాత్రమే నిషేధించారు. వీరి ఉపాసనలో
మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునము అను పంచమకారములను ఉపయోగిస్తారు. వీరిలో కొందరు వామాచారమును అంగీకరించక దక్షిణాచారమును పాటిస్తారు. వీరందరూ లక్ష్మీదేవిని, సరస్వతిని, భవానీ మాతను పూజిస్తారు. వీరు కూడా తమ దేవతయే గొప్పదని భావిస్తారు. ఇట్టి శాక్తేయులందరూ ఒకచోట సమావేశమయ్యారు. వారి వారి అభిప్రాయాలను పరస్పరం తెలుసుకొని శంకరులను ఓడించాలని నిశ్చయించారు. శంకరులు మన మతములన్నింటినీ తిరస్కరిస్తున్నారు. ప్రతి మతమునందు తప్పులున్నాయని చెప్తున్నారు. మన మతాలను, ఆచారాలను నిర్మూలనం చేస్తున్నారు. మనందరం ఐకమత్యంతో కలిసి ఆయనను జయించాలి అని తీర్మానించుకున్నారు. వారంతా కలిసికట్టుగా శంకర యతిని సమీపించారు. సాష్టాంగ దండ ప్రణామాలను చేశారు. వారినందరినీ చిరునవ్వుతో స్వాగతం పలికి నారాయణ స్మరణ పూర్వకంగా శంకరులు ఆశీర్వదించారు. కుశల ప్రశ్నలు వేశారు. శాక్తేయులలోని పెద్ద పండితుడు లేచి, యతీశ్వర, మీరు అన్ని మతాలను, సిద్ధాంతాలను ఆక్షేపిస్తున్నారని విన్నాం. మాకది సంతోషమే. కానీ మా యొక్క మతాచారములు సర్వజన ఆమోదయోగ్యాలు, మోక్షమును సాధించగల సాధనోపాయాలు. కావున మీరు కూడా మా నమ్మకాల్ని తెలుసుకొని అందులోని సత్యస్వరూపాన్ని గ్రహించాలి అని అన్నాడు. స్వామి, జీవరాశులన్నింటికీ తల్లియే దైవం. అట్టి తల్లినే మేమందరం ఆదిశక్తి, పరాశక్తి అని పూజిస్తున్నాం. ఆమె పరమేశ్వరుని కంటే, శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది. ఈ లోకములన్నీ ఆమె యొక్క అనుగ్రహంతోడనే ఉత్పన్నమవుతున్నాయి, వృద్ధి చెందుతున్నాయి, నాశనమూ అవుతున్నాయి. కావున ఆమెయే అందరికీ ఆరాధ్య దేవత. ఆ పరాశక్తినే భవానీ మాత అంటారు. ఆమెను సేవిస్తూ ఆమె యొక్క పాద చిహ్నములను కంఠమునందు, శిరస్సునందు, చేతులయందు మాలలుగా ధరించి తరిస్తున్నారు అన్నాడు. మరి ఒక పండితుడు లేచి, ఆచార్యవర్య, విద్య, అవిద్య అను రెండునూ తెలుసుకొనిన వాడే జ్ఞాని. వానికి మరణము లేదు. భౌతిక శరీరమును విడిచిన తర్వాత భవానీ ఉపాసకులు మాత్రమే మోక్షమును పొందగలుగుచున్నారు. మోక్షము కోరిన వారికి తల్లి మోక్షాన్ని ఇస్తుంది. ప్రణవముగా ప్రసిద్ధి చెందిన ఓంకారము నుండి అకారము, ఉకారము, మకారము ఉద్భవించినట్లుగా ఆదిపరాశక్తి నుండి లక్ష్మి, పార్వతి, సరస్వతులు ఆవిర్భవించారు. ప్రకృతి, పురుషుడు అనువారు వేరు కాదు, ఇరువురు ఒక్కటే. దీనికి వేదవాక్యములు కూడా ప్రమాణమును చూపిస్తున్నాయి. పరాశక్తి తన భర్తను కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకుంది. మీరు కూడా ఇట్టి పరాశక్తిని ఇకపై పూజించండి, సత్యాన్ని గ్రహించండి అని బోధించారు. భవానీ ఉపాసకులలో కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. దానివలన వారు అజ్ఞానాంధకారంలో పడిపోతున్నారు. కానీ వారి యొక్క భక్తి ప్రపత్తులు చాలా గొప్పవి. చిన్న తప్పునకు పెద్ద శిక్ష వేయకూడదు కదా అని శంకరాచార్యుల వారికి శాక్తేయుల మీద జాలి కలిగింది. వారిలోని లోపాలను సరిదిద్ది వారిని సన్మార్గంలో పయనింపచేయాలని నిశ్చయించారు. శంకరులు ముందుగా వారి మనస్సులను మార్చాలి అనుకున్నారు. అందులకు విలక్షణమైన, ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్నారు. వారు చెప్పిన విషయాలను తాను అంగీకరించి నెమ్మదిగా తన మార్గం వైపు వారిని తిప్పుకొనుట. ఇందువలన వారికి శంకరుల మీద గౌరవము పెరుగుతుంది. పండితులారా, మీరు చెప్పిన విషయాలన్నీ నిత్య సత్యాలు. పరమాత్మ యొక్క సేవ వలన, కీర్తన వలన మోక్షం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు చెప్పిన మాట నిజమే. మోక్షమనగా అజ్ఞానము నుండి బయటపడి జ్ఞానవంతుడగుటయే, అనగా ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటయే. ఆత్మను పరమాత్మగా భావించమని వేదాలు, శాస్త్రాలు, స్మృతులు, పురాణాలు అన్నీ ముక్త కంఠంతో చెప్తున్నాయి. జీవాత్మను, పరమాత్మను తెలుసుకొనిన వారికి భేదము లేదని, ఇరువురు ఒక్కటే అని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అను వేదవాక్యం చెప్తోంది.
పరమాత్మతత్వం తెలియనివాడు ఎన్నటికీ పరమాత్మ కాలేడు. భవానీ మాతను ఆరాధించుటచే చిత్తశుద్ధి కలుగుతుంది. అద్వైత భావనతో చిత్తశుద్ధి కలిగి మోక్షం కూడా సిద్ధిస్తుంది అని వారికి బోధించారు. భవానీ ఉపాసకులు, లక్ష్మీ ఉపాసకులు శ్రీ శంకరాచార్యుల వారి శిష్యులగుట చూసి సారస్వత ఉపాసకులు ఆశ్చర్యపోయారు. కానీ తమ మతమునందలి వీరాభిమానముతో వారిలోని పెద్ద ఉపాసకుడు లేచి శంకరాచార్యుల వారిని ఉద్దేశించి, ఆచార్యవర్య, వేదాలు ఏ విధంగా నిత్య సత్యమైనవో స్థిరమైనవో అదేవిధంగా మా యొక్క ఉపాస్య దేవత అయిన శారదాస్వరూప అయిన సరస్వతీదేవి కూడా శాశ్వతమైనది. సమస్త లోకాలకు ఆమెయే సర్వకారణభూతురాలు. బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలకు అత్యంత ప్రీతిపాత్రురాలు. ఆమెయే మోక్షప్రదాయిని అని అన్నాడు. స్వామి, వేదమే సరస్వతి, సరస్వతీ రూపమే వేదము. వేదార్థం తెలియనివాడు అజ్ఞుడు. అజ్ఞానికి శారదాతత్వం పూర్తిగా తెలియదు. వేదాంగాలను అధ్యయనం చేసి వేదార్థ జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారు మాత్రమే మోక్షప్రదాత అయిన సరస్వతిని ఉపాసించి ఆమెను ఆత్మానుసంధానం చేసుకొనగల సమర్థులవుతారు అని సారస్వతులు వివరించారు. వారి మాటలలోని సత్యాన్ని, వారికి శారదాదేవిపై గల భక్తి శ్రద్ధలను శంకరులు సావధానులై విన్నారు. వారి మనస్సులలో అద్వైత భావనను సుస్థిరం చేయాలని నిశ్చయించారు. వేదము యొక్క స్వరూపాన్ని నెమ్మదిగా కింది స్థాయి నుండి ఉపదేశించుట ప్రారంభించారు. నాయనలారా, వేదం ఏ విధంగా ఉత్పన్నమైందో పరిశీలించండి. కంఠము, నాలుక, దంతాలు, పెదవులు మొదలగు వాటి యొక్క సహకారంతో ఆయా అవయవముల యొక్క కదలికతో వేదాన్ని మనం పలుకుతున్నాం. అది నిత్యమే విధంగా అవుతుంది. ప్రళయకాలంలో సర్వం నశించిపోతుంది కదా. వేదాలు భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి పుట్టుచున్నవని శృతి చెప్తోంది. పుట్టినది నిత్యమని ఏ విధంగా చెప్పగలం? వేదాలు నశించినప్పుడు సూర్యభగవానుడే మహర్షులకు తిరిగి వేదాలను ఉపదేశిస్తాడు అని సూర్య సిద్ధాంతం చెప్తోంది. అందువలన వేదాలు నిత్యమనుటకు ఆస్కారం లేదు. శారదాదేవి వేదస్వరూపమని మీరందరూ అంటున్నారు. వేదమే అనిత్యమైనప్పుడు శారదాదేవి నిత్యమెలా అవుతుంది? మహర్షులు బ్రహ్మను, సరస్వతిని, వేదమును నిత్యమని పలుకరు. నిత్యమైనది పరబ్రహ్మం ఒక్కటే. అది ఏ శాశ్వత ఆనంద స్వరూపం. బ్రహ్మము కంటే వేరైనది అంతయు అనిత్యమే, అశాశ్వతమే. ముక్తి కావాలని అనుకునేవారు జ్ఞానోపార్జన చేయాలి. ఉపాసనాదులు మోక్షాన్ని పొందుటకు సాధనాలు మాత్రమే. ఉపాసన వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. సాధనమైన వస్తువు సాధ్యమవదు కదా. అందువలన జ్ఞానాదేవహి కైవల్యం అని 3 వేదాలు ముక్త కంఠంతో ఉపదేశిస్తున్నాయి అని శంకరులు వారికి తత్వబోధ చేశారు. శంకరుని మాటలు వారిపై ప్రభావాన్ని చూపించాయి. చాలామంది శిష్యులుగా మారిపోయారు. మిగిలిన వారు తటస్థులై శంకరుల సిద్ధాంతాన్ని ఏకీభవిస్తూ నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ విధంగా శారదోపాసకులను అద్వైత సిద్ధాంతానుయాయులుగా శంకరులు మార్చివేశారు. శంకరుల యొక్క విజయయాత్ర ఆ ప్రాంతములోని కొంతమంది వామాచారులకు నచ్చలేదు. ప్రాచీన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాదులను శంకరులు తన వాక్చాతుర్యంతో మార్చివేస్తున్నారని వారందరూ ఉగ్రులైపోయారు. వ్యక్తిగతంగా శంకరుని ఎదిరించలేమని, సామూహికంగా శంకరుని ఎదిరించాలని నిశ్చయించి వారిని సమీపించారు. ఇంతవరకు శంకరునితో వాద ప్రతివాదనములు చేసిన శాక్తేయులందరూ సదాచార సంపన్నులే. కానీ వారి ఆలోచన విధానంలో మాత్రమే శంకరులు మార్పును తీసుకొని వచ్చి వారినందరినీ జ్ఞాన మార్గంలో నియమింపచేశారు. కానీ వామాచార పరాయణులు సాత్వికులు కారు, ఆవేశపరులు.
తమ యొక్క సంప్రదాయాలు సత్యమని నమ్మిన అమాయకులు. వారిలో ఒక పెద్ద పండితుడు శంకరుని సమీపించి, శంకర, చిద్రూపంలో ఉన్న భగవంతుణ్ణి నీవు తెలుసుకొనలేకపోయావు. అనేక దొంగ వేషాలు వేస్తూ చివరకు కాషాయాన్ని ధరించి దేశ సంచారం చేస్తున్నావు. ఏవో 4 ముక్కలు నాలుకకు తగిలించుకొని అన్ని చోట్లకు తిరుగుతున్నావు. నీ అసలు స్వరూపం బయట పెడతాను అని ప్రగల్భాలు పలుకుతూ వాదన ప్రారంభించాడు. ప్రళయకాలంలో జీవరాశులన్నీ నశిస్తాయి. ప్రకృతి, పురుషుడు అనువారు నశించరు. అప్పుడు నీ అద్వైతం ఏమైంది? పరాశక్తి లేనిదే ఈశ్వరుడు ఏమీ చేయలేడు. పురుషుడు ఎప్పుడూ శక్తిని ఆశ్రయించి ఉండవలసిందే. అట్టి శక్తి స్వరూపాన్ని ఆదిశక్తి అంటారు. ఆమె సర్వస్వతంత్రురాలు. లోకాలను సృష్టిస్తుంది, పెంచుతుంది, సంహరిస్తుంది. పరమేశ్వరునికి కూడా మూల కారణము ఆమెయే. కావున అట్టి శక్తిని ఆరాధించు వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. పరాశక్తి వలన త్రిమూర్తులు ఆవిర్భవించారు. వారు ముగ్గురు ఒక్కొక్క గుణమునకు అధిపతులై లోకాలను పాలిస్తున్నారు. మేమందరం పరిపూర్ణమైన జ్ఞానం కలవారం. మాకు ఈ పని చేయవచ్చు, ఈ పని చేయకూడదు అను విధి నిషేధాలు వర్తించవు. త్రిగుణాలకు అతీతులమైన వారం. మేమందరం ఆదిశక్తికి విధేయులం అన్నాడు. మా పూర్వీకుడైన భృగు మహర్షి ఆదిశక్తిని ఉపాసించాడు. గొప్ప సిద్ధునిగా కీర్తి ప్రతిష్టలను సంపాదించాడు. మేమందరం ఆయన యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఆయన సిద్ధాంతాలను, ఆచారాలను, సంప్రదాయాలను ఆచరిస్తున్నాం. ఆయన చెప్పిందే మాకు వేదం. ఆయన ఒక్కడే మాకు ప్రమాణం. మిగిలిన వారెవ్వరూ మాకు అవసరం లేదు. నాయనా శంకర, నీవు కూడా మా వలనే పరాశక్తిని ఆరాధించి జీవన్ముక్తిని పొంది జీవితాన్ని సార్థకం చేసుకో అన్నాడు. వామాచారుల యొక్క మూర్ఖత్వంతో కూడిన అమాయకత్వానికి శంకరునికి జాలి వేసింది. వామాచార సంప్రదాయాలు నీచమని వారికి తెలియవు. విశ్వమంతయు ఆత్మీయ భావనతో ప్రేమించు వారికి కొంతమంది మీద ద్వేషము, మరికొందరి మీద స్నేహము ఉండవని వారికి తెలియదు. వారినందరినీ ఉద్ధరించాలి అని శంకరులు నిశ్చయించారు. వామాచారుడా, నీవు చెప్పిన విషయాలలో సత్యదృష్టి తక్కువ. పంచభూతములకు అతీతమైన ఈ సృష్టిలో ఏది సత్యమో తెలుసుకొని దానినే పరమాత్మగా నిర్ణయించుకోవాలి. సత్యము కాని విషయాలన్నీ నిత్యములు కావు అనే విషయం అందరికీ తెలిసిందే. అన్నీ అసత్యములైనప్పుడు మూల ప్రకృతి మాత్రం నిత్యం ఎలా అవుతుంది? సత్యం కానిదాన్ని ఉపాసిస్తే ముక్తి ఎలా వస్తుంది? సత్యమైన వస్తువును ఆరాధించినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. పరమాత్మ ప్రకృతికి అతీతుడు, నిత్యుడు, స్వతంత్రుడు, స్వప్రకాశకుడు, జీవులకు మోక్షపదమును ఇచ్చువాడు. కొంతమంది అమాయకులు దేవతల ఉపాసన వలన మాత్రమే మోక్షం వస్తుందని భావిస్తున్నారు. జ్ఞానము వలన మాత్రమే మోక్షం లభిస్తుంది. వామాచారులారా, ఒక్క మారు ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించండి. మీరందరూ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించారు. వేదాంగాలను పఠించారు. కానీ అనాచారులై జీవిస్తున్నారు. శాస్త్ర నిషిద్ధమైన కళంజాన్ని భుజిస్తున్నారు. మద్యాన్ని సేవిస్తున్నారు. ఆచార భ్రష్టులైన మీకు ప్రాయశ్చిత్తం కూడా లేదు. మీ యొక్క బ్రాహ్మణత్వమును నాశనం చేసుకుంటున్నారు. భృగు మహర్షి విష్ణువును తన కాలితో తన్నిన పురాణగాథ వాస్తవమే. ఆయన యొక్క తపశ్శక్తియే దానికి కారణం. తనను కాలితో తన్నినప్పటికీ శ్రీ మహావిష్ణువునకు కోపం రాలేదు కదా. దానికి కారణం ఆలోచించారా? శివసంకల్పం ప్రకారం ఆ విధంగా జరిగింది. అగస్త్యుడు మధ్య మాంసాలు తినుచున్నాడు కదా అని మీరు ప్రశ్నించారు. సత్యమే. అగస్త్యుడు సముద్రాన్ని కూడా త్రాగివేశాడు. మీరు ఎవరైనా కనీసం బావిలోని నీటిని త్రాగగలరా? మీకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? వారి మహిమలతో మీరు సమానులని భావించకండి. వారందరూ కారణజన్ములు. వారు చేసిన ఉపదేశాలు స్వీకరించండి అని శంకరులు
వారికి పురాణ గాథలలోని రహస్యాలను వివరించారు. శాస్త్రీయమైన విషయాలను సూక్ష్మంగా ఉపదేశించారు. వారి మనస్సులను ఉపనిషద్వాక్యాలతో ప్రక్షాళన చేశారు. కొందరిని మందలించారు, కొందరిని బుజ్జగించారు, మరికొందరిని ఆదేశించారు. ఈ విధంగా వామాచారులందరినీ శంకరులు సనాతన ధర్మ సంప్రదాయ మార్గంలోనికి మార్చివేసి వారికి ప్రాయశ్చిత్తము చేయించి తన శిష్యులుగా మార్చివేశారు. ఈ విధముగా శ్రీ శంకరులు తమ యొక్క రామేశ్వర యాత్రను ముగించుకొని కాంచీపురానికి శిష్యగణంతో బయలుదేరారు.